వెరీ టైమ్లీ. ఇప్పుడు మీరు తెలుగు అన్నారు, తమిళం అన్నారు, 2 భాషలు బాగున్నాయి. కానీ మీరు చాలా భాషల్లో పాడారు. అలా రకరకాల భాషల్లో పాడుతున్నప్పుడు మీరు ఏమైనా ప్రిపేర్ చేసుకుంటారా మీనింగ్, లేకపోతే ఆ భావన రావడానికి? అది అది మనకేంటంటే పల్లవి 2 చరణాలు. మోస్ట్లీ ఏ లాంగ్వేజ్ లో ఉన్న పాట అంటే 2 చరణాలు 3 చరణాలు. మేల్ వాయిస్ అయితే ఫుల్గా ఆ సిచ్యుయేషన్ బట్టి ఆ లిరిక్స్ ఉంటాయి. మనకు ఆ కో డైరెక్టర్ రైటర్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా యాక్సెంట్ అవన్నీ వినేసేసి నోట్ చేసుకొని పాడటం. ఇప్పుడు మనకి శ్రేయా ఘోషల్ పాడుతుంది, ఆ అమ్మాయి మలయాళం పాడితే మలయాళీ అనుకుంటాం. అది ఆ అమ్మాయికి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. అలాగే నాకు కూడా ఇతర లాంగ్వేజెస్లో పాడే అవకాశం రావడానికి కారణం మద్రాసులో రికార్డింగ్స్ జరగడం. 2000కి ముందు ఏమిటంటేనండి, మీకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పూరి, ఒరియా, బెంగాలీ, తర్వాత చిన్న బడ్జెట్ హిందీ సినిమాలు, తుళు, కొంకణి, బడుగా ఇట్లా లాంగ్వేజెస్ అన్నీ కూడా మంచి ఇన్స్ట్రుమెంట్స్ స్టూడియోస్ ఉన్నాయని చెప్పేసి బాంబే తర్వాత చెన్నయ్యే కాబట్టి రేటు కూడా రీజనబుల్గా వాళ్ళకి సాంగ్ రికార్డింగ్ అయిపోద్ది. బాంబేలో 2 లక్షల రూపాయలు అవుతుందంటే ఇక్కడ 1 లక్ష రూపాయలకి అయిపోద్ది. అదే క్వాలిటీ. అందువల్ల ఈ లాంగ్వేజెస్ అన్నీ ఇక్కడ జరగటం, అట్లాగా మాకు లోకల్గా ఇన్స్ట్రుమెంట్లు వాయించే వాళ్ళకి కానీ, సింగర్స్ కొత్త వాళ్ళు ఎవరన్నా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి, చిత్ర గారికి, నాకు, స్వర్ణలత, ఇలాగ మాకందరికి కూడా ఛాన్సులు అలా వచ్చినాయి. దాని మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మనకి మిగతా ప్రాసెస్ అంతా స్వరం రాయటం, పాట ఇవన్నీ రెగ్యులర్గా తెలిసిన విషయాలు. లాంగ్వేజ్ మారిన దాన్ని కొంచెం ఆ యాక్సెంట్, డిక్షన్, లిరికిస్ట్ ఉంటారు పక్కనే రైటరు, ఆయన్ని పట్టుకుని ఆయన దాంతో చేసిన ప్రయత్నం ద్వారానే ఇన్ని భాషల్లో అవకాశాలు వచ్చినాయి. అంతే. ఇప్పుడు మొత్తం ఇప్పటిదాకా మీరు ఎన్ని వేల పాటలు పాడుంటారు సార్? సినిమా వరకు లెక్కేసుకుంటే 25,400 చిల్లర పాటలు. ప్రైవేట్ సాంగ్స్ లెక్కేసుకుంటే అవి కూడా, ఇప్పుడు మీరు శ్రీకాళహస్తి వెళ్ళారనుకోండి, కాళహస్తీశ్వర మహత్యం, కాళహస్తీశ్వర శతకం, కాళహస్తీశ్వర వైభవం 3 క్యాసెట్లు నేను 2000 టైంలో పాడినవే ఇప్పటికీ రెగ్యులర్గా సేల్స్ అవుతున్నాయి. అలాగే లింగాష్టకం అన్నయ్య బాలు గారు హెచ్ఎంవిది 2005తో ఆయన కాంట్రాక్ట్ అయిపోయినాక 2005లో నేను పాడాను. అవన్నీ కూడా ఇప్పుడు వెళ్తూ ఉంది. కాణిపాకంలో పాడాను. అట్లాగా ఎన్నో టెంపుల్స్కి ప్రైవేట్ సాంగ్స్ కానివ్వండి, భక్తి పాటలు కానివ్వండి, అదొక 25,000 పైన. సో లెక్కేసుకొని ఇన్ని పాటలు పాడతామని రాలేదు. వచ్చిన దాన్ని నా వల్ల అయినంత వరకు జస్టిస్ చేసి పాడటానికి ప్రయత్నం చేశాను. అంతే. శాశ్వతంగా ఆ పాటలు స్వరాలు నిలిచిపోయాయి. అంతే. వెరీ టైమ్లీ. ఇప్పుడు మీరు తెలుగు అన్నారు, తమిళం అన్నారు, 2 భాషలు బాగున్నాయి. కానీ మీరు చాలా భాషల్లో పాడారు. అలా రకరకాల భాషల్లో పాడుతున్నప్పుడు మీరు ఏమైనా ప్రిపేర్ చేసుకుంటారా మీనింగ్, లేకపోతే ఆ భావన రావడానికి? అది మనకేంటంటే పల్లవి 2 చరణాలు. మోస్ట్లీ ఏ లాంగ్వేజ్ లో ఉన్న పాట అంటే 2 చరణాలు 3 చరణాలు.